తెలుగు సినిమా పరిశ్రమకి సాంకేతికంగా ఎన్నో కొత్తదనాల్ని ఆవిష్కరించిన దార్శనికులు సూపర్ స్టార్ కృష్ణ. స్టూడియో అధినేతగా, పంపిణీదారుడుగా, నిర్మాతగా, కథానాయకుడుగా ఎన్నో బాధ్యతల్ని ఏకకాలంలో మోసిన కృష్ణ గారి సినిమా నేపథ్యమే మహేష్ బాబుని నటుణ్ణి చేసింది. సినిమా వాతావరణంలో పెరిగిన మహేష్ బాబు రక్తంలోనే నటన ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా నీడ, పోరాటం, శంఖారావం, కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు, బాలచంద్రుడు వంటి సినిమాల్లో మహేష్ మంచి స్పార్క్ ఉన్న నటుడిగా నిరూపించుకున్నాడు. చూడండి బాబు గారు, నాకు మా అక్క సర్వస్వం. అక్క కోసం ప్రాణం ఇస్తాను, ప్రాణం తీస్తాను కూడా. డాన్సులు చేయడంలో గ్రేస్ చూసి మహేష్ బాబు పెద్దయ్యాక పెద్ద హీరో అవుతాడని, అవ్వాలని ఎందరో ఆశించారు. రాబోయే కాలంలో కాబోయే హీరో అనిపించుకున్నావు. ప్రిన్స్ అనే గౌరవం నుంచి సూపర్ స్టార్ స్థాయి వరకు ఎదిగిన ఒక అద్భుతమైన యాక్షన్ హీరో, కమర్షియల్ హీరో, రొమాంటిక్ హీరో తెర మీద దూకుడుగా ఉన్నాడు. రాజకుమారుడు సినిమాతో అమ్మాయిల మనసు దోచుకుని రెక్కల గుర్రం ఎక్కించి తీసుకెళ్లే రాకుమారుడిగా హీరో అవతారం ఎత్తిన మహేష్ బాబు అభిమానుల హృదయ సింహాసనం అధిష్ఠించిన సూపర్ స్టార్ అయ్యాడు. తన రికార్డుల్ని తనే బ్రేక్ చేసుకున్నాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. భయానికి మీనింగే తెలియని బ్లడ్ రన్ అది. కృష్ణ గారిని అభిమానులు ఆంధ్ర జేమ్స్ బాండ్ అంటారు. అయితే మహేష్ బాబుని అలా ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేకుండా స్టైల్, యాక్షన్లతో పాటు ఎక్స్పెక్టేషన్ విషయంలోనూ ఆ ఇమేజ్ సంపాదించుకున్నారు. చుట్టూ నా మనుషులున్నారు. వాళ్ళ చుట్టూ ఉంది నా మనుషులు. తెల్ల డ్రెస్ వేసిన ప్రతివాడు ఫ్యాక్షనిస్ట్ కాదు. ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ సృష్టిస్తున్న దూకుడు మహేష్ స్థాయిని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళింది. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఎప్పుడు చూడండి హీరోలు అవే సినిమాలు కొత్త. ఏందిరో వాల్యూమ్ పెంచినావు. దమ్కి ఇస్తే దడుచుకోనికి తూతుంబరుగా అనుకున్నావు. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం.
కాల్ ఇప్పుడు ఎందుకు దాన్ని కాల్చి అడుగుతా పాప శృతి ఉంటే పిలువమ్మా శివ వచ్చాడని చెప్పు శృతి అతనికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం. అసలు అమ్మాయిలా పడడం నాకు లైఫ్ లో ఇది వచ్చింది. అమ్మ తోడురా నేను మిస్ అయ్యాను. నువ్వు ఆల్రెడీ ట్రైన్ లో టికెట్ తీసుకుని వెళ్తున్న పులిని కెలికేసావే. ఏ పోరా, నువ్వేం పిక్కుంటావు పిక్కో. అసలు అమ్మాయి రాదే. ఆ అమ్మాయి అంటే ఎలా ఉండాలరా? వెనకే వస్తున్నా పోరా. ఇప్పటి వరకు నేనేంటో చూడలేదే. ఇప్పుడు చూపిస్తా లోకల్ అంటే ఏంటో. అనుకున్నాను ఆ అమ్మాయి నమ్ముకున్నప్పుడే నువ్వు బ్లాక్ టికెట్లు అమ్ముకుంటావని. ఐ లైక్ యూ శివ. ఈ జన్మలో నీ స్నేహం మర్చిపోలేను. అసలు అమ్మాయిలా పడడం నాకు నా లైఫ్ లోకి ఇది వచ్చింది. ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క రకం మామ. చలియా నే ఇన్నాళ్ళు నా ప్రేమే చూసానమ్మా నీలో. ఇప్పుడు తోలి కన్నీళ్ళు ఎన్నాళ్ళు దాచాలింకా నాలో. కొంచెం సుఖం
నిజమే ఇది నిజమే ఇది వరకెరుగని పరవశమే ఇది నిజమే ఇది నిజమే చిరు చిరు ఆశలు చెరి సగమే మనము నిజమే మనసులు నిజమే మధురమైనది మౌనం నిజమే ఇది నిజమే ఇది నిజమే ఇది వరకెరుగని పరవశమే ఇది నిజమే ఇది నిజమే చిరు చిరు ఆశలు చెరి సగమే మనము నిజమే మనసులు నిజమే మధురమైనది మౌనం నిజమే ఇది నిజమే It's like that. Baby, måste bollarna gå. I can feel it, I can see the go. What the word, tallarella, set the hampa. Little long plan. సుధీర్ ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఒక సీడీ చూడమని అడిగాడు. ఆ సీడీలో తనకు తనే కంపోజ్ చేసుకున్న ఫైట్స్, డాన్స్, ఆ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. నేనే ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాను. ఏ సినిమాలోనూ ఇంతవరకు ఫైట్స్, డాన్స్ చేయకుండా ఇంత బాగా ప్రాక్టీస్ సొంతంగా చేసినందుకు అభినందించాను నేను. ఆ తర్వాత ఈ SMS చిత్రం తమిళ్లో సూపర్ హిట్ అయిన చిత్రం. ఆ చిత్రం రైట్స్ తీసుకుని సూపర్ గుడ్ బ్యానర్ లో సూపర్ గుడ్ చౌదరి గారి ఆశీస్సులతో ఈ చిత్రంలో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. చిత్రం పూర్తయినాక ట్రైలర్స్, ఒక సాంగ్ నేను చూశాను. ఇప్పుడు మళ్ళీ ఈ సాంగ్ ఇక్కడ చూడటం జరిగింది. చాలా బాగా యాక్ట్ చేశాడు. మా ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన తాతినేని ప్రకాశ్రావు గారి మనవడు. ఆయన చాలా గొప్ప దర్శకుడు. ఆయన దర్శకత్వంలో నేను ఒక చిత్రం కూడా యాక్ట్ చేశాను. భీములి కమిటీ తట్టు అనే చిత్రం కూడా అతను ప్రీవియస్ గా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా చాలా బాగా తెలిసి ఉంటాడని, మీకందరికీ ఈ సినిమా నచ్చి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణ గారి అభిమానులకి, మహేష్ బాబు అభిమానులకి, కొత్త హీరో సుధీర్ బాబు అభిమానులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా ఫ్యామిలీలో నుంచి ఒక కొత్త హీరో సుధీర్ బాబు, మా అల్లుడు గారు ఈ సినిమా చేయడం, మా ఫ్యామిలీలో నుంచి ఇంకొక గొప్ప హీరో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే ట్రైలర్ చూశాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టాలెంట్ ఉందని. ఫస్ట్ ఒక సినిమాలో చేస్తే ఏదో బాగున్నాడు కుర్రాడు చేస్తాడు అబ్బాయి అనుకున్నాం. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అసలు నాకే నమ్మబుద్ధి కాలేదు. ఆ 6 ప్యాక్ ఏమిటి, ఆ ఫిగర్ ఏమిటి. కాబట్టి ఈ హీరో సూపర్ హిట్ కొట్టి ఈ సినిమా 100 రోజులు ఆడుతుందని మీ అందరికి సెలవు తీసుకుంటున్నాను. Whoa, whoa.